అందాల ఆరబోతలకు సంబంధించినటువంటి ఫోటోలు కానీ, లేదా బికినీ ఫోటోలు కానీ, లేదా అర్ధనగ్నంగా ఉండేటువంటి ఫోటోలు కానీ, లేదంటే ఏవైనా ఫోటోలు, ఈ ఫోటోలు కావాలని అంటే కనుక ఖచ్చితంగా మీరు ఇన్స్టాగ్రామ్లో మీరు పే చేయాల్సిందే. లాగిన్ కావాలంటే లాగిన్ అయ్యి మీరు చూడొచ్చు అని చెప్పి ఆవిడ పెట్టారు. అది ఆవిడ ఇష్టం, ఆవిడ వ్యక్తిగతం. దీన్ని ఫ్రాడ్ అని చెప్పి కొంతమంది ఎలివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు? సోషల్ పోలీసులు. సోషల్ పోలీసులు అంటే ఎవరో కాదు, సోషల్ మీడియాలో ఉండేటువంటి కొంతమంది. అది ఆవిడ వ్యక్తిగత జీవితం. ఆవిడ ఏ విధమైన డ్రెస్సులు వేసుకుంటారు, ఆవిడ ఫ్యాన్సీ డ్రెస్సులు వేసుకుంటారా, ఆవిడ శారీ కట్టుకుంటారా, లేదంటే ఆవిడ బికినీ వేసుకుంటారా, అది ఆవిడ ఇష్టం. ఆ బికినీ ఫోటోల్ని మీకు అందరికీ ఊరికనే చూపించాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అందుకే మీరు ఊరక చూడటానికి లేదు, డబ్బులు కట్టండి, మీరు అమౌంట్ పే చేసి మీరు సబ్స్క్రైబ్ అయ్యి ఆ తర్వాత మీరు చూడండి అని చెప్పి ఆవిడ కండిషన్ పెట్టారు. 399 రూపాయలు పే చేస్తే తన బికినీ ఫొటోస్తో పాటు తన ఫ్యాన్సీ డ్రెస్సులతోటి తానున్నటువంటి ఫోటోలు ఎవ్రీథింగ్ చూసుకోవచ్చు అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. దీంట్లో తప్పే ఉంది? ఆవిడ వ్యక్తిగత స్వేచ్ఛ. ఆవిడకు ఉండేటువంటి ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్కి ఊరికి చూపించాలనేటువంటి డిమాండ్ ఏంటి అసలు? ఎందుకు ఊరికనే చూపించాలి? ఇప్పుడు సినిమాలు ఉన్నాయి, సినిమాల్లో వ్యాంప్ క్యారెక్టర్ వేసేటువంటి వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళని తప్పట్టాలి కదా. అలాగే సినిమాల్లో హాఫ్ నేకెడ్ తోటి యాక్ట్ చేస్తున్నారు, సినిమాల్లో అనేక రకాల భంగిమలు చూపిస్తున్నారు, అనేక రకాల అట్రాక్టివ్ భాగాలను కూడా చూపిస్తున్నారు. మరి వాళ్ళకి టికెట్ పెట్టి మీరు వెళ్తున్నారు కదా థియేటర్లో. మరి విష్ణుప్రియ ఫోటోలు, విష్ణుప్రియకి సంబంధించినటువంటి బ్యూటీ ఫోటోలు మరి మీకు ఊరికనే చూపించాలని ఏమన్నా రూల్ ఉందా? ఊరికనే చూపించాలి, ఆవిడేదో నేరం పాల్పడ్డారు, ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ రేటు పెట్టారు అని అంటుంటే ఎందుకు పెట్టకూడదు? ఇప్పుడు ఉదాహరణకి సోషల్ మీడియాలో అనేక మంది రియల్ ఎస్టేట్కి సంబంధించిన ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, రెంటెడ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, తర్వాత హౌస్ సేల్స్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వీటన్నిటికీ మరి సబ్స్క్రిప్షన్ పెడుతున్నారు కదా, అది వాళ్ళ ఇష్టం. అది మరి ఎందుకు విష్ణుప్రియానే వెంటాడుతున్నారు? విష్ణుప్రియాన్ని వెంటాడే దాంట్లో నిజం ఉందా? అసలు ఆవిడ మీద కేసు పెట్టాలని చెప్పి కొంతమంది